రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్ననైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. మొట్టమొదటిసారిగా నేను ఈ పాత్రికేయ సమావేశంలో రావడం ఇదే మొదటిసారి. ఇందుకు కారణం ఏమంటే, రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మా వైపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏం చేయాలనుకునే దానికోసమే మేము ఈ పాత్రికేయ సమావేశానికి నేను రావడం జరిగింది. ఒక్కసారి మీరు ఓటు వేసేదానికి ఒక 5-10 నిమిషాలు ఆలోచన చేసి ఓటు వేయండి అని చెప్పేసి నేను పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను. ఇది మనం 5 సంవత్సరాల మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పని. కాబట్టి ఈ 5 సంవత్సరాల సంబంధించిన పనికి కాబట్టి మీరందరూ దీని గురించి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా ఎవరి బాధ్యత అయినా కూడా పట్టణాన్ని అభివృద్ధి చేయడం, పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచడం, ఈ 2 పనులు ఎవరు చేసినారో ఆలోచన చేసి దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి, అధికార పార్టీలో ఉండి, కొన్నిసార్లు ఇన్ఛార్జీలుగా ఉండి, రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దగ్గర సమయంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వరదరాజరెడ్డి గారు పొద్దుటూరు పట్టణానికి ఏమాత్రం అభివృద్ధి చేసినారు అనేది ఒకసారి మీరందరూ ఆలోచన చేయమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆయన 25 సంవత్సరాల్లో ఆయన మార్క్ అంటూ, వరదరాజరెడ్డి గారి మార్క్ అంటూ ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా ప్రజలకు చప్పున గుర్తుకు రాదు. ఇది చేసినాడు ఈయన అనేది పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా ఆయన ఒక అభివృద్ధి నిరోధకుడుగానే తెలుసు తప్ప అభివృద్ధి సాధకుడుగా ఏ రోజు తెలియదు. కాబట్టి అలాంటి వరదరాజరెడ్డి గారు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఈరోజు 85 సంవత్సరాల వయసులో తిరిగి తను ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని అభ్యర్థిగా ముందుకొచ్చినాడు. ఇటువంటి వ్యక్తికి ఓటు వేయడం వల్ల పొద్దుటూరు పట్టణ ప్రగతి ఆగిపోతుంది. ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొని రాగలిగినాం జగనన్న ప్రభుత్వం ద్వారా. ఉదాహరణకు కొత్త మార్కెట్ కట్టిస్తున్నాం, అది దాదాపు 60-70% అయిపోయింది. ఇంకొక 20-30% మాత్రమే మిగిలి ఉంది, అది తొందరలోనే అయిపోతుంది. పెన్నాని రివర్ పైన బ్రిడ్జి కూడా అదే దశలోనే ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా దాదాపు 60-70% పూర్తిగా వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము మొదలుపెట్టాం. ఈ పనులన్నిటికీ ఇవి నిర్మాణ దశలో ఉన్నటువంటి పనులు. ఇక పూర్తయినటువంటి పనులు పొద్దుటూరు పట్టణాన్ని 25 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి నీటి సమస్యను సంపూర్ణంగా ఈరోజు పరిష్కారం చేయగలిగినాము అని చెప్పేదానికి చాలా సంతోషిస్తాను, గర్వపడతాను. మేము ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ పనులన్నిటి కూడా వరదరాజరెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైనా ఎన్నికైతే ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయి. ఎందుకంటే ఆయన స్వతహాగానే అభివృద్ధి నిరోధకుడు. 2, ఈ అభివృద్ధి పనులన్నిటిని కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సాధించి పెట్టినటివి. కాబట్టి ఈ పనులు గన పూర్తి అయితే ఎక్కడ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ పనులను తప్పకుండా అడ్డుకుంటాడు. కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజానీకము ఇది గుర్తించాలా. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ సజావుగా సక్రమంగా కొనసాగాలి అంటే వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకూడదు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దీన్ని స్పష్టంగా మీరు గుర్తించి దీని మీద తగువైన నిర్ణయం తీసుకొని మన పొద్దుటూరు పట్టణ అభివృద్ధికి మీరు తోతారని నేను ఆశిస్తాను. ఇక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నా తమ్ముడు ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. నీటి సమస్య ప్రధానంగా ఉంది. అటువంటి నీటి సమస్యను ఎక్కడో మైలవరం కెనాల్ నుంచి, మైలవరం డ్యామ్ నుంచి కెనాల్ ద్వారా దాదాపు 22 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి వ్యయప్రయాసాలు కోర్చి దాన్ని సాధించి పెట్టి ఈరోజు ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేకుండా పోయింది. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడు నీళ్ళు వస్తాయో లేక ఉండే పరిస్థితుల్లో
మన అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడతాండేది మన అందరికీ తెలుసు. అట్లాంటిది ఈరోజు ఆ సమస్య పూర్తయ్యి నీళ్లు సక్రమంగా ఫలానా టైంకి వస్తాయి, సమృద్ధిగా వస్తాయి అనే పరిస్థితుల్లో ఉంది. ఈ సమస్యను మేము తీర్చగలిగినాము అనేది చెప్పడానికి మేము సంతసిస్తాను. 2, మైదుకూరు రోడ్డు ఎప్పుడో ఇరకటంగా ఉండేది. అటువంటి మైదుకూరు రోడ్డుని ఈరోజు వైడన్ చేసి విశాలంగా చేయడం వలన వ్యాపార అభివృద్ధికి ఎంతో తోడ్పడడం జరిగింది. పార్కు గతంలో ఉండే పార్కు మీరు 2014-19లో ఉండే పార్కును ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ పార్కు ఇట్లా ఉండింది, ఎంత దయనీయమైన స్థితిలో ఉండింది, ఏదో ఒక అనాథగా మిగిలిపోయినలాగా ఆ పార్కు ఉంది. అటువంటి పార్కుని ఈరోజు మీరు గమనిస్తే తెలుస్తుంది ఆ పార్కు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది, ఎంత సౌందర్యకరంగా తీర్చిదిద్దబడింది, ఎంతమంది వేలంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా వాళ్ళ సాయంకాల సమయాలు ఉదయాలు గడపగలిగేటట్టు చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు తీసుకొని రాగలిగినాం, ఆర్టీ బస్ స్టాండ్ కట్టించగలుగుతున్నాం, కొత్త మార్కెట్ కట్టించగలుగుతున్నాం, పెన్నా రివర్ దగ్గర బ్రిడ్జి కట్టించగలుగుతాం, ఆర్టీ బస్ స్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్కి నిధులు కేటాయించగలిగినాం. ఇవన్నీ కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితుల్లో నుంచి ఈరోజు అదేదో ఒక గొప్ప నగరంలో ముఖద్వారం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ రోడ్డు ఉంది. అదేవిధంగా వైఎంఆర్ కాలనీ దగ్గర కావచ్చు, ఆ కాలేజీ సెంటర్ దగ్గర కావచ్చు, ఇవన్నీ చోట్ల రోడ్డు వైడన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దబడాం. పట్టణాన్ని అంతా సుందరీకరణ చేసినాం, సెంట్రల్ లైటింగ్ చేసినాం. కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన 3 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసినాం. కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం కాబట్టి 1, 2 మళ్ళీ మేము గన ఎమ్మెల్యేగా మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ప్రొద్దుటూరు పట్టణాన్ని చేయాలని పూర్తి కృతనిశ్చయంగా ఉండాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేటివి నా తమ్ముడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. కాబట్టి మేము అభివృద్ధి చేసినాం కాబట్టి అభివృద్ధి చేసినాం కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే నమ్మకాన్ని మీరు ప్రజలకు కలిగించినాం కాబట్టి తద్వారా మీరు మాకు ఓటు వేస్తే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటూరు పట్టణానికి వస్తాయి. తద్వారా వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందుతుందో తద్వారా అభివృద్ధి జరిగిపోయేది వ్యాపార వర్గాలకే. వ్యాపార వర్గాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంది.